బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అమిత దయగలవాడును ప్రేమించువాడును అల్లాహ్ పేరుతో నేను ప్రారంభం చేయుచున్నాను. సోదరులారా, ఈరోజు మనం ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ అబూజర్ రజియల్లాహు తఆలా గారికి తెలిపిన కొన్ని అమూల్యమైనటువంటి రత్నాలు ముత్యాల మాటలు మనం వినబోతా ఉన్నాం. అన్నారు ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, అయ్యా అబూజర్ रज़ियल्लाहु ताला, बेकार बात करने से खामोश रहना अच्छा है. दीन की बात करना खामोश रहने से अच्छा है. बुरे लोगों के सोहबत में बैठने से तन्हा रहना अच्छा है. नेक लोगों के सोहबत में बैठना तन्हा रहने से अच्छा है. పనికిమాల మాటలు వృధా మాటలు పలికేదానికంటే ఏకాంతంగా ఉండడం చాలా మేలు. మొట్టమొదటి మాట అన్నారు, బేకార్ బాత్ करने से खामोश रहना अच्छा है. దీన్ కి బాత్ करना खामोश रहने अच्छा है. ఇస్లాం ధర్మ విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు, ఇహపరలోక ధార్మిక గ్రంథంలో ఉన్న విషయాలు, దైవనామస్మరణ యొక్క విషయాలు మాట్లాడడం ఏకాంతం కంటే చాలా మేలు. మూడో మాట అన్నారు, బురే లోగోं के सोहबत में बैठने से तन्हा रहना अच्छा है. దుష్టజన సాంగత్యం కంటే, దుర్మార్గులు, త్రాగుబోతులు, రకరకాల అలవాట్లు ఉన్నవాళ్ళు, చాడీలు చెప్పేవారు, అటువంటి వారి సెంటమట్టి ఉండడం కంటే ఏకాంతం చాలా మేలు అన్నారు. దుష్టజన సాంగత్యం కంటే ఏకాంతం చాలా మేలు అన్నారు. నాలుగో మాట అంటా ఉన్నారు, ఏమి బురే లోగों के सोहबत में बैठने से तन्हा रहना अच्छा है. नेक लोगों के सोहबत में बैठना, నాలుగో మాట, नेक लोगों के सोहबत में बैठना तन्हा रहने से अच्छा है. సజ్జన సాంగత్యం, దైవప్రియులు, సత్పురుషులు, మహనీయుల యొక్క చెంత కూర్చోవడం, ధర్మ విద్వాంసుల యొక్క చెంత కూర్చోవడం ఏకాంతం కంటే చాలా మేలు. మన హృదయంలో ఉన్నటువంటి రకరకాల చెడులనే దూరం అవుతాయి సత్పురుషుల యొక్క సాన్నిధ్యంలో కూర్చోవడం వలన. అందుకే అంటా ఉన్నారు పెద్దలు ఈ విధంగా, మినన్ నబియీన వ సిద్దికీన వ షుహదాయి వ సాలిహీన్. ఏమి ప్రవక్తలు, మరి దాని తర్వాత సత్యవంతులు, షహీదులు, సత్పురుషులు, దైవప్రియుల యొక్క చెంత, వారి యొక్క అడుగు జాడలో మన జీవితాన్ని గడపవలసి ఉన్నది అంటా ఉన్నారు ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇంకొక మారు ఈ విధంగా హజరత్ అబూజర్ రజియల్లాహు తఆలా గారితో, समंदर बड़ा गहरा है, अपने किश्ती को तैयार कर ले. समंदर बड़ा गहरा है, अपनी किश्ती को तैयार कर ले. सफ़र बड़ा लंबा है, तोशा जरा तैयार कर ले. घाटी खतरनाक है, अपनी कमर को जरा हल्की कर ले. अमल से इखलास पैदा कर ले. फरकने वाला बहुत होशियार है అన్నారు. అద్భుతమైన మాటలేవి. समंदर बड़ा गहरा है, अपनी किश्ती को तैयार कर ले. बुजुर्गा जो अल्लाह वाले बोल रहे हैं చెప్తా ఉన్నారు పెద్దలు ఈ విధంగా, समंदर का मुराद दुनिया है, समंदर का मुराद दुनिया है, किश्ती का मुराद ईमान है. మనిషి సముద్రంలో ప్రయాణం చేయాల్సిందే. తీరం చేరాలంటే, ఏమి సముద్రంలో పోతా ఉన్నాం మనం, తీరం చేరాలంటే దైవభీతి తక్కువ, పర్హేజ్గారు అవసరం, అల్లా యొక్క భీతి అవసరం. కానీ నీళ్ళల్లో ఓడపోతా ఉన్నది, నీళ్ళు అవసరమే, నీళ్ళల్లో ఓడ ప్రయాణం చేయాల్సిందే. కానీ నీళ్లు పడవలేకొస్తే దీని యొక్క గమ్యస్థానం ఇది చేరలేదు. మంజిలే మక్సూద్ అంటారు, గమ్యస్థానం చేరలేదు. కాబట్టి ప్రపంచంలో జీవితాన్ని గడపడం అవసరమే, కానీ ప్రపంచ ప్రేమ మన హృదయంలోకి వచ్చిందా, మన యొక్క గమ్యస్థానమైన పరలోకాన్ని చేరడం చాలా కష్టం అన్నారు. ఈ మాట, समंदर बड़ा गहरा है, अपनी किश्ती को तैयार कर ले. సఫర్ బడా లంబా హై, తోషా జరా తయారు కర్లే. ప్రయాణం చాలా సుదూరమైనటువంటిది. తల్లి గర్భం 9 నెలలు, ప్రపంచం 100 సంవత్సరాల లోపు, సమాధులు కొన్ని వందల వేల సంవత్సరాలు, దాని తర్వాత హషర్ మైదానం 50,000 సంవత్సరాలు, ఒక దినం, పులిసిరాత్ 1500 సంవత్సరాలు దాటవలసిన దారి. దాని తర్వాత మనం చేసిన ఆచరణ సరిగా ఉంటే మనకు అల్హమ్దులిల్లా స్వర్గం అల్లా ప్రసాదిస్తాడు, లేకపోతే నరకాన్ని అల్లా ప్రసాదిస్తాడు. అందుకే అంటా ఉన్నారు, సఫర్ బడా లంబా హై, తోషా జరా తయారు కర్లే. తోషా అంటే ఏమి, సద్దిమూట అన్నారు. మన ప్రయాణం యొక్క భత్యము మనం కట్టుకొని వెళ్ళాలి అంటే ఏమి, విశ్వాసంతో జీవితాన్ని గడపడం, అల్లాకు సాటి కల్పించకుండా జీవితాన్ని గడపడం, 5 పూట్ల నమాజ్ విడిచిపెట్టకుండా నమాజ్ను ఆచరించడం. జీవితంలో మన దగ్గర ధనం ఉంటే ఏమి జకాత్ ఇవ్వడం, సదకా చేయడం, ఏమి ఫిత్రా ఇవ్వడం, మంచి పుణ్యకార్యాల్లో పాల్గొనడం మన దగ్గర ధనం ఉంటే. అదేవిధంగా మన దగ్గర ధనం ఉంటే హజ్ యాత్ర చేయడం. అంతేకాకుండా రంజాన్ నెలలో 30 ఉపవాసాలు ఉండడం. ఇవన్నీ సత్కార్యాలకు వస్తాయి. సద్దిమూట అన్నమాట. మనం చేసినటువంటి జిక్ర్, ఫిక్ర్, ఖురాన్ తిలావత్, రాత్రి తహజ్జుద్ నమాజ్, చేసిన పుణ్యకార్యాలన్నీ సద్దిమూట అన్నారు ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం.
ఓ అబూజర్ రజియల్లాహు తఆలా, దూరము నీ ప్రయాణం చాలా సుదూరమైనటువంటిది, సద్దిమూట సత్కార్యాలు మూట కట్టుకో. మూడో మాట అంటా ఉన్నారు ఎవరు? హజరత్ అబూజర్ రజియల్లాహు తఆలా గారితో, ఘాటీ ఖతర్నాక్ హే, అప్నీ కమర్ కు జరా హల్కీ కర్లే. ఘాటీ ఆఖరత్ కా ఘాటీ, పుల్సిరాత్ కా ఘాటీ. పుల్సిరాత్ యొక్క కనుమ చాలా ఘోరమైనటువంటిది, కాబట్టి దాన్ని దాటాలంటే నీ యొక్క వీపు మీద భారాన్ని తగ్గించుకో. అది 1500 సంవత్సరాలు దాటవలసిన దారి, ఖడ్గం కన్నా కత్తి కన్నా పదునైనటువంటిది, వెంట్రుక కంటే సన్నమైనటువంటిది, కింద నరకాగ్ని కాలుతూ ఉంటుంది, కాళ్ళు దిగి చేతులు దిగి అందులో పడిపోతూ ఉంటారు మానవులు. దాని నుంచి నువ్వు దాటాలంటే అంటా ఉన్నారు ప్రవక్త రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం, ఘాటీ ఖతర్నాక్ హై, అపనే కమర్కు జర హల్కీ కర్లే. నీ యొక్క వీపు యొక్క భారాన్ని తగ్గించుకో, పాపాల భారాన్ని తగ్గించుకో. ఎవరు? ప్రవక్త గారు ఈ మాట అంటా ఉన్నారు. నాలుగో మాట అంటా ఉన్నారు, అమల్ సే ఇఖ్లాస్ పైదా కర్లే, పరకనే వాళ్ళ బహుత్ హుషార్ హై. అరే అమల్, ఆచరణతో ఏమి? అమల్ సే ఇఖ్లాస్, నిర్మల సంకల్పం. ఏ పని చేసినా అల్లాహ్ ప్రసన్నత కొరకు చేయి, అల్లాహ్ రాజీ కొరకు చేయి. అల్లాహ్ నీతో రాజీ కావాలా, ప్రపంచ ప్రజలు పొగడాలని కానీ వహువా అనిపించుకోవాలని కానీ ఏ పని చేయకు. అల్లాహ్ ప్రసన్నత కొరకు పని చేయి, నువ్వు ఆచరణ చేయి, ఏ పనినే చేయి. అల్లాహ్ తఆలా పరీక్షించేదానికి సిద్ధంగా ఉన్నాడు. పరకనే వల్ల బహుత్ హుషార్. అల్లాహ్ తఆలా చాలా హుషారైన సర్వజ్ఞుడు, అలీం అన్నమాట, సర్వజ్ఞుడు. అల్లాహ్ అన్నీ తెలిసినటువంటి వాడు. నీ హృదయంలో ఏమున్నదో, బాహ్యంతరంలో ఏమున్నదో, సమస్త ప్రపంచంలో అణువులో ఏమున్నదో అల్లాహ్ తఆలా సర్వజ్ఞుడు. కాబట్టి అమల్ సే ఇఖ్లాస్ పైదా కర్లే, పరకనే వాళ్ళ బహుత్ హుషార్ హై. అల్లాహ్ తఆలా మనకు అద్భుతమైనటువంటి విషయాలపైన, వీటిపైన మనందరికీ ఆచరించే శక్తిని అల్లాహ్ తఆలా మనకు ప్రసాదించుగాక. వా ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.